ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి జీవితంలో సంపద పెరగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలో తమ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం ఎంతో కష్టపడుతుంటారు. మీ కష్టాలన్నీ తీరిపోయి మీ సంపద రెట్టింపు అవ్వాలంటే ఈ ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు చేస్తే మీ జాతకం మారిపోయి 7 తరాలకు తరగని ఐశ్వర్యం పొందుతారు. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని విష్ణువుని, లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. విష్ణు పూజలో తులసిని తప్పనిసరిగా పెట్టాలి. విష్ణు పూజలో తులసి లేకుంటే పూజ అసంపూర్ణంగా చేసినట్టు అవుతుంది. ఎందుకంటే తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరం. విష్ణువుకు పసుపును సమర్పిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. ఏకాదశి రోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు ఇద్దరికీ కుంకుమ పాలతో అభిషేకం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సుల వల్ల మీ ఇంటికి సంతోషం, శ్రేయస్సు కలుగుతుంది. ఎవరైతే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది అని వేద పండితులు అంటున్నారు. అలాగే ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు విష్ణు చాలీసా పారాయణం చెయ్యడం వల్ల మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. అలాగే పూజలో చామంతి పూలను సమర్పిస్తే ఇంకా మంచిది. ఈ రోజు చేసే పూజలో దేవుడికి నైవేద్యంగా 2 అరటి పండ్లను సమర్పించండి. ఈ ఏకాదశి రోజున అతి శక్తివంతమైన అమృత యోగం ఏర్పడింది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మీరు కోరుకున్న కోరికలు అన్నీ వెంటనే నెరవేరుతాయి. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో విష్ణుమూర్తి ఆలయంలో కొబ్బరికాయను సమర్పించండి. ఇలా చెయ్యడం వల్ల మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టుకు పూజ చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప దీపాలను సమర్పించడం వల్ల మీ సంపద పెరుగుతుంది. ఏకాదశి రోజు సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చెయ్యడం వల్ల గ్రహాల పరిస్థితి మెరుగుపడి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. అంతేకాకుండా మీకు ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ ఏకాదశి రోజున మీ పూజ గదిలో కొన్ని తమలపాకులను పెట్టి పూజ చెయ్యాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏకాదశి రోజును విష్ణుదేవుడికి అంకితం చేయబడింది. అయితే విష్ణుదేవుడి భార్య అయిన లక్ష్మీదేవికి ఈ ఏకాదశి అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకుని గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాలు కురిపిస్తుంది. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున అరటి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే వివాహ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 2 రూపాయి బిళ్ళలను తీసుకొని లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చెయ్యండి. పూజ పూర్తయిన తరువాత ఆ రూపాయి బిళ్ళలను మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. ఇలా చేస్తే మీకు డబ్బు సమస్యలే ఉండవు. ఎవరైతే ఈ ఏకాదశి రోజున
ఉపవాసం ఉంటారో వారికి విష్ణుదేవుడు అనుగ్రహం కలుగుతుంది. మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం పాటించే వారి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు పొందుతారు. అలాగే ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఏకాదశి రోజు దాన ధర్మాలు ఎవరైతే చేస్తారో వారి పట్ల విష్ణుదేవుడు అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఆవుకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు దక్కుతుంది. ఏకాదశి రోజున మహావిష్ణువుకు సంబంధించిన ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మీ అదృష్టానికి తిరుగుండదు. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఎలాంటి కష్టాలు ఉండవు. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఏకాదశి రోజున మీరు స్నానం చేసే నీటిలో కర్పూరం వేసుకుని స్నానం చేయండి. ఇలా చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ దూరమవుతాయి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీ 2 అరచేతులను చూసుకుని కళ్ళకు అద్దుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీపై ఉంటుంది. అంతేకాకుండా ఇలా చేసిన రోజు అంతా మీకు మంచే జరుగుతుంది, ఎలాంటి నష్టం జరగదు అని పండితులు చెబుతున్నారు. ఈ ఏకాదశి రోజున మీరు డబ్బు దాచే దగ్గర 5 యాలుకలను పెట్టండి. ఈ యాలుకలు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలుకలను డబ్బుల దగ్గర పెట్టకండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి నెల రోజుల్లో అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే పేదవారికి యాలుకలను దానం చేస్తే మీకున్న డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు త్వరలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈ పరిహారం మీ జాతకాన్ని మార్చేయగలదు. ఏకాదశి రోజున మీ బీరువా తలుపులని శుభ్రంగా తుడిచి తలుపుల మీద గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి బీరువాలో చిన్న లక్ష్మీదేవి ఫోటోని పెట్టండి. ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.